విజయనగరం. విజయనగరం. ఆంధ్ర. ఒకప్పటి శ్రీకాకుళం. ఓకే. శ్రీకాకుళం. ఎవరొస్తారనుకున్నారు ఆంధ్రాలో? జగనే బ్రో. జగనేనా? పక్కా. ఎందుకంత కాన్ఫిడెన్స్? ఇచ్చే పథకాలు అనేది పేదవాడికి ఇస్తున్నారు బ్రో. డబ్బులోనికి ఇవ్వట్లేదుగా. అందుకే వస్తాడు మరి మరి. అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏ విధంగా మీరు అంటున్నారు అభివృద్ధిని? ఐటీ రంగం. ఐటీ రంగం విశాఖపట్నం మీరు ఈ మధ్య ఏమన్నా చూసారా? లేదు. ఓకే. ఒకసారి చూడండి. ఆ. విశాఖపట్నంలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఎన్ని ఉన్నాయో మీరు చూస్తే ఆబ్వియస్లీ మీకే అర్థమవుతుంది. ఓకే. మరి రిషికొండ గుండు కొరికేశారు కదా. గుండు కొరికారంటే అది ఏమైనా పర్సనల్ పర్పస్ కు యూజ్ చేయట్లేదు కదా బ్రో. ఆ. ఓన్లీ పరిపాలనా రాజధాని ఏదైతే ఉందో దానికోసం మాత్రం అది అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించి కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు. బిల్డింగ్స్ కట్టేటప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంది? పరిపాలనా రాజధాని అంటే అందంగా కనిపించాలనే ఒక ఉద్దేశంతో బీచ్ పక్కన వ్యూ కూడా బాగానే ఉంటది కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మాత్రమే యూజ్ చేస్తున్నారు. అది అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు దాని జోలికి వెళ్ళలేదు ఎవరు కూడా. ప్రీవియస్ నేచురల్ రిసోర్సెస్ అనేది ఒక నేచురల్ బ్యూటీ. ఓకే ఓకే సో దానికి సంబంధించి ఎవరు దాన్ని టచ్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నేరుగా దాన్ని టచ్ చేశాడు. ఎందుకలా? డేర్గా టచ్ చేసాడని మీరే అంటున్నారు కదా. ఇంతకు ముందు విజయవాడ ఏదైతే ఉందో, అమరావతి ఏదైతే ఉందో అక్కడ ఏం జరిగింది, ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా జరిగింది, అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగింది, అవన్నీ మీరే చూసుంటారు మీ న్యూస్ ఛానల్లో, మళ్ళీ బయట ఎక్కడో కాదు. సో ఇక్కడ ల్యాండ్ కొనుక్కునేది టీడీపీ వాళ్ళే, దాన్ని డెవలప్ చేస్తాను అనుకునేది టీడీపీ వాళ్ళే. బ్యాడ్ లక్ జగన్ గెలిచాడు కాబట్టి జగన్ ప్లాన్ ఏంటి? ఎప్పుడైనా సరే రాజధాని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీడీపీ ఉండేటప్పుడు ఒకటే రాజధాని అని చెప్పారు కదా. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు కూడా ఒకటే రాజధాని హైదరాబాద్ అని చెప్పేసి మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టారు. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాకి ఏ విధంగా న్యాయం జరిగింది అనేది కూడా మీరే చూస్తున్నారు. సో అట్లా జరగకూడదు అనే పద్ధతి ప్రకారమే 3 రాజధానులు పెడితే ఆల్రెడీ లో బడ్జెట్ లో ఉంది కాబట్టి ఏపీ అనేది కోర్ట్ అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ కర్నూలు సైడే ఉంది. సో దానికది వాళ్ళు పక్కకు పెట్టారు. సో బిల్డింగ్స్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి విజయవాడను కూడా రాజధానిగా పెట్టారు. విశాఖపట్నం ఓన్లీ పరిపాలనా రాజధాని కాబట్టి అక్కడ పెట్టారు. సో ఒక రాజధాని ఎస్టాబ్లిష్ చేయడంలో తక్కువ ఖర్చుతో బ్యూటిఫుల్ గా ఉంటది, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చు అనే ఉద్దేశంతో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్ గానే కర్నూలు వైపు చూశారు. ఎందుకంటే ఆయన ఫ్రైడే వెళ్ళి సైన్ పెట్టాలి కదా అక్కడ. బ్రో కేసు గురించి. ఆయన సైన్ చేసేది నాంపల్లి. ఆ, కొంతమంది ఒక్క నిమిషం, చెప్తారు అట్లా. అదే చెప్తున్నా. ఆయన సైన్ చేసేది నాంపల్లి. నాంపల్లి నుంచి కేసు ఇక్కడికి అనేది ఎవరు ఫర్దర్ గా ట్రాన్స్ఫర్ చేయరు కేసుని. ఎందుకంటే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గ్యారంటీ పక్కదారి మళ్ళిస్తారు కేసుని. సో ఆ ఉద్దేశం మీద వాళ్ళు చేంజ్ చేయలేరు. సో అట్లాంటప్పుడు ఇక్కడ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంది? మరి కొంతమంది అలా చెప్తున్నారు కదా. అనుకుంటారు, అనుకున్నాడు 100 అనుకుంటాడు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు మరి? 120 to 130 పక్క, ఓకే 100%. ఓకే. మరి జనసేన టీడీపీ అలయన్స్ గట్టిగా వాళ్ళు కూడా అదే కౌంట్ చెప్తున్నారు. వాళ్ళు 120 to చెప్తారు 130. బ్రో. ఇప్పుడు నేను పోటీ, ఇప్పుడు కేఏపాల్ ఉన్నాడు, ఏమంటున్నాడు, నెక్స్ట్ నేనే సీఎం అంటున్నాడు. ఎంపీ ఎలక్షన్స్ వస్తే నేనే పిఎం అంటున్నాడు. అవుతున్నాడా? మరి కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంత లేదంటారు మరి ఆ capability? లేదు అంటే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు గెలవడమే కష్టం బ్రో. కుప్పంలో రీసెంట్ గా భరత్ అనే పర్సన్ కి ఇచ్చారు కదా టికెట్, భరతే కదా. సో ఆ పర్సన్ గెలిస్తే మినిస్ట్రీ చేస్తా అని చెప్పేసి రీసెంట్ కుప్పంలో మీటింగ్ అయ్యేటప్పుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. మేబీ అక్కడ ముందు ట్రై చేసి గెలిస్తే బెటర్ ఏమో. ఓకే.